సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 3వ ఇండియా నార్డిక్ సమ్మిట్లో ఈరోజు నార్వేలో పాల్గొంటున్నారు. అసలు ఈ నార్డిక్ దేశాలంటే ఏంటి? డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ ఈ 5 దేశాలు యూరోప్లోని నార్డిక్ దేశాలు. చదువులో, సంక్షేమంలో, పర్యావరణంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే దేశాలు ఈ 5 దేశాలు. ఇప్పుడు ఈ 5 దేశాలతో కలిసి భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోబోతోంది. మొట్టమొదటి ఇండియా నార్డిక్ సమ్మిట్ 2018లో స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో జరిగింది. 6 దేశాల నేతలు అంటే 5 నార్డిక్ కంట్రీస్ లీడర్స్ ప్లస్ ఇండియన్ లీడర్ వీళ్ళందరూ కలిసి ఒకే వేదిక మీద 2018లో కూర్చున్నారు. క్లైమేట్ చేంజ్ కావచ్చు, క్లీన్ ఎనర్జీ కావచ్చు, డిజిటల్ టెక్నాలజీ కావచ్చు, ఇలా అనేక అంశాలు చర్చించుకున్నారనమాట. భారత్ మరియు నార్డిక్ దేశాల మధ్య సంభాషణకు ఈ 2018 ఇండియా నార్డిక్ సమ్మిట్ ఏదైతే ఉందో అది చాలా కీలకం. అక్కడి నుంచే ప్రారంభమైందనమాట. అదేవిధంగా రెండో సమావేశం ఇండియా నార్డిక్ సమ్మిట్ రెండో సమావేశం డెన్మార్క్లోని కోపెన్హాగెన్లో 4 సంవత్సరాల తర్వాత 2022లో ఇండియా నార్డిక్ సమ్మిట్ అనేది జరిగింది. ఈసారి చర్చలు మరింత లోతైన అంశాల మీద సాగాయి. గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ కావచ్చు, సప్లై చైన్ వైవిధ్యం, ఆరోగ్య రంగంలో సహకారం, ఇలా అనేక అంశాల్లో చర్చించుకున్నారంట. ముఖ్యంగా అది పోస్ట్ కోవిడ్ టైం కాబట్టి పోస్ట్ కోవిడ్ ప్రపంచంలో ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆర్థిక అనిశ్చితుల నడుమ ప్రపంచం ఎలా ముందుకెళ్ళాలి, ముఖ్యంగా భారత్ మరియు నార్డిక్ సంబంధాలు ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద చర్చించుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు నార్వేలో ఈ రోజున అంటే 2026 మళ్ళా 4 సంవత్సరాల తర్వాత ఇండియా నార్డిక్ దేశాల యొక్క 3వ సదస్సు జరుగుతుందన్నమాట. ఈ రోజున మోడీ గారు ప్రత్యేకంగా నార్వేలో ఈ సదస్సుకు అటెండ్ అయ్యారు. అండ్ మోడీ గారు ఫస్ట్ టైం నార్వేకి వెళ్ళటం 43 సంవత్సరాల తర్వాత నార్వేని పర్యటించిన మొదటి భారత ప్రధాని మోడీ గారు. 1983లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు నార్వేని సందర్శించారు. ఆ తర్వాత 43 ఏళ్లు గడిచిపోయాయి. ఈ దీర్ఘ విరామాన్ని ముగిస్తూ ప్రధాని మోడీ గారు నార్వేలో అడుగుపెట్టారు. ఇది కేవలం ఒక పర్యటన మాత్రమే కాదు, ఇది ఇండియా నార్వే మధ్య మరియు ఇండియా నార్డిక్ దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసుకోవడం కోసం. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న కంట్రీ, ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకోవచ్చు అనమాట. నార్డిక్ దేశాల విషయానికి వస్తే గనక సాంకేతిక పరిజ్ఞానంలో, స్వచ్ఛ ఇంధనంలో మరియు జీవన ప్రమాణాల్లో నార్డిక్ కంట్రీస్ చాలా ముందున్నాయి. ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నాయని కూడా చెప్పొచ్చు అనమాట. సో భారత్ మరియు నార్డిక్ దేశాలు రెండు కలిస్తే టెక్నాలజీ ట్రాన్స్ఫర్, గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలు, ఇలా భారతదేశానికి కూడా అపారమైన అవకాశాలు వస్తాయి. ఇదే సమయంలో ఇక్కడ జియో పాలిటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ నేపథ్యంలో నార్డిక్ దేశాలు నాటో వైపు మరింత మొగ్గు చూపుతున్నాయి. అలాంటి సమయంలో మోడీ గారు ఇప్పుడు నార్వే, స్వీడన్ లాంటి దేశాలు అంటాం ఎంతైనా ప్రత్యేకం. ముఖ్యంగా ఇండియా నార్డిక్ సమ్మిట్ ఏదైతే జరుగుతుందో ఈ రోజున అది చాలా కీలకమని చెప్పొచ్చు. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.